హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా డిఎస్సికి ముందు మరోసారి టెట్ నిర్వహించండి అంటూ అమరావతి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎడిషన్కి సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో ఒక వార్త అనేది ప్రచురితమైంది. దీనికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా టెట్ కావాలా వద్దనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా వార్తలోకి వెళ్తే, డిఎస్సికి ముందు మరోసారి టెట్ నిర్వహించండి. మెగా డిఎస్సి నిర్వహణకు ముందే మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వినతి పత్రం సమర్పించారు. జూలై 2024 నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణత 50% ఉండడాన్ని గమనించాలన్నారు. చాలామంది అర్హత కావలసిన మార్కులకు దగ్గరగా వచ్చి ఆగిపోయారని చెప్పారు. 181,405 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారని వివరించారు. కొత్తగా డిఎడ్, బిఎడ్ పూర్తి చేసుకుని వచ్చే వారి కోసం మరో టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. జీవో 51 నెంబర్ ప్రకారం ప్రతి ఏడాది 2 సార్లు టెట్ నిర్వహించాలనే ఎన్సిటిఈ నిబంధనను అనుసరించి మరో టెట్ పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ను కలిసిన వారిలో ఈ క్రింది వారిలో తదితరులు ఉన్నారు. ఈ విధంగా మనకి అమరావతి కృష్ణ ఎడిషనల్ నేమ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో పేజ్ నెంబర్ 2లో ఈ వార్త ప్రచురితమైంది. అయితే 20వ తేదీ 3/2025 అనగా ఈరోజే ఈ వార్త ప్రచురితమైంది. ఈ విధంగా టెట్ క్వాలిఫైడ్ కాని అభ్యర్థులు వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేశారు. సోషల్ మీడియా ద్వారా చెప్పాల్సిందలా చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వినతి పత్రం సమర్పించడం వరకు తమ యొక్క ప్రయత్నాలు కొనసాగాయి. నేరుగా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయడం ద్వారా వినతి పత్రం సమర్పించడం ద్వారా ఒక రకంగా మరో టెట్కి సంబంధించిన విషయంలో తొలి అడుగు పడిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమెయిల్స్ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది తమ ఈమెయిల్స్ని రిక్వెస్ట్ని పంపిస్తున్నారు ఒక పక్క. అదే సమయంలో ఈ అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు మరో టెట్ కోసం విద్యాశాఖ మంత్రి గారిని కలవడం అనేది వారి విషయంలో వారికి మరో టెట్ కావాలనేటువంటి ఉద్దేశానికి సంబంధించి అయితే తొలి అడుగు పడిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ మరి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది, ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారు అన్నది తెలియడానికి మరి కొంత టైం పడుతుంది. ఏదైనా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ ఇంతవరకు టెట్ రాయినటువంటి అభ్యర్థులు మాత్రం మీ ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో కొనసాగించండి. ప్రభుత్వానికి మీ సమస్యను బలంగా తెలియజేస్తున్నారు కనుక ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుందని ఆశిద్దాం. ఏదేమైనా మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. మరో టెట్ వేస్తే చదువుతామనే ఉద్దేశంతో నిరాశవాదంతో ఉండకుండా ఖచ్చితంగా టెట్ వస్తుంది అనేటువంటి ఒక ఆశతో మీరు చదవండి. మీకు తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సరే, అందరికి కూడా డిఎస్సి కోసం చదువుతున్న డిఎస్సికి రెడీగా ఉన్న అభ్యర్థులు కానీ, అలాగే మరో టెట్ వస్తే దానికోసం ఆశకి ఎదురు చూస్తున్న అభ్యర్థులు కానీ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు కొనసాగించండి మీ ప్రిపరేషన్ని. అదే సమయంలో ఆశావాదంతోనే ప్రతి ఒక్కరు ఉండాలి తప్ప నిరాశవాదంతో కానీ ఆక్రోశాల ఆవేశంతో కానీ ఉండవద్దు. ప్రభుత్వం ఏది సరైన నిర్ణయమో ప్రభుత్వం తప్పనిసరిగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికి మంచి జరగాలని తెలియజేస్తూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీ అందరికీ విలువైన సమాచారం అందించడానికి నేను కృషి చేస్తామని, అలాగే మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధమైన వీడియోలే మేము చేస్తామని మాటిస్తూ మరొక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీ అభిప్రాయం టెట్ కావాలా వద్దా అనేటటువంటి విషయాన్ని సవివరంగా సవినయంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.